విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి. ఎస్, జాతీయ పార్టీల్లో ఉండేటువంటి సంస్కృతిని నేతలు బాహాటంగా అంతర్గతంగా మాట్లాడుకునేదాన్ని ఉద్వేగపూరితంగా అంటారా, లేకపోతే ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి అసలైన మాటనే సభలో బయట పెట్టారనుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ నాన్ కాంగ్రెస్ అనేటువంటి మాటని వాళ్ళు నిజం చేస్తున్నారా, అవన్నీ కూడా బయటకు వస్తున్నాయనేటువంటి కొన్ని విమర్శలు. నిజంగా మార్పు ఉంటుందా, లేకపోతే అంతర్గతంగా చర్చించుకునేదాన్ని బాహాటంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లీక్ చేశారని అనుకోవచ్చు అంటారా? కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కల్చర్ క్రమంగా బయటపడుతుంది. ముందు నుంచి కూడా రాష్ట్రంలో తెలంగాణ వస్తే తెలంగాణ అనేది 10 ఏళ్లే ఉంది, ఇంకా కొంతకాలం ఎట్లా ఉండాలి అనేది ఈ అంతర్గత కుమ్ములాటలతోటి ఉండేటువంటి ప్రభుత్వం గనక ఉంటే రాష్ట్రానికి ఇబ్బంది అవుతుంది, రాష్ట్రం అభివృద్ధి వేగం మందగిస్తుంది అనేది చర్చ జరిగింది ఎలక్షన్స్ ముందు కానీ ఇది కానీ. అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏమైతుంది, వచ్చే 8 నెలలు కాలేదు, అప్పుడే ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించినటువంటి అంశము చర్చ ముందలేసారు, అయిపోయాయి. ఇప్పుడు కర్ణాటకలో అదే జరుగుతుంది, ఇక్కడ అదే జరుగుతుంది. ఏర్పడినటువంటి తెలంగాణ లక్ష్యము సరిగ్గా వెళ్ళాలి అంటే ఏదైనా ఒకటి వైపు ఉండాల్సినటువంటి అవసరం ఉండే జరిగింది. ఇప్పుడు ఏమైంది, 8 నెలలకే ముఖ్యమంత్రి మారుతారు, ముఖ్యమంత్రి కావాలి అని ఒక చర్చ మొదలు పెట్టారు. మరి ఎట్లా జరుగుతుంది ముఖ్యమంత్రి మార్పు ఎందుకు, ముఖ్యమంత్రి మార్పు ఎందుకు? కాంగ్రెస్ కల్చర్ కూడా ఏంది కదా, చరిత్ర ట్రాక్ రికార్డ్ ఎప్పుడున్నా ట్రాక్ రికార్డు రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక, పరిపాలన చేయడం చేతగాక, అదేవిధంగా ఆర్థిక సంక్షోభం ఉన్నటువంటి సందర్భంలో రాజకీయ సంక్షోభం సృష్టిస్తారు. రాజకీయ సంక్షోభం సృష్టించి మొత్తం దాని మీదనే చర్చ జరిగే విధంగా ప్రజల సమస్యల మీద, ప్రజలకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీల మీద చర్చ లేకుండా చేసేటువంటి వ్యూహము కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాల నుంచి రాష్ట్రాలలో అట్నే అనుసరించింది. దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు పరిపాలించినటువంటి సమయం మొత్తం దేశంలో ఏదో రకమైనటువంటిది, రాష్ట్రాలలో ఏదో పరిపాలించడాన్ని విఫలమైనటువంటి సందర్భంలో సమయం ఇప్పుడల్లా ఒక రాజకీయ సంక్షోభం సృష్టించడం, ముఖ్యమంత్రులను మారుస్తారు అనేది చర్చ పెట్టడం, ఇప్పుడు ఈ రకమైనటువంటి అంశాల మీద. అందుకే మనకు 2009 నుంచి 2014 వరకు 3 ముఖ్యమంత్రులు మారారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. రాజశేఖర్ చనిపోయిన తర్వాత ఇద్దరు మారారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి క్రమంగా బయటపడుతున్నటువంటి అంశం ఇప్పుడు ఉన్నటువంటిది. ఎందుకు, వాళ్ళు ఆల్రెడీ ఒరిజినల్ కాంగ్రెస్ ఉన్నట్టు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ లో 2 జరుగుతున్నాయి, ఒరిజినల్ కాంగ్రెస్, తెలుగుదేశం కాంగ్రెస్ లాగా. తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి చీఫ్ మినిస్టర్ పదవి పోయేసరికి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు సహసిద్ధంగానే జీర్ణించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీలో కింద హైకమాండ్ చెప్పింది చేయటం ఒప్పుకున్నారు, టెక్నికల్ హైకమాండ్ చెప్పింది చేయటం ఒప్పుకున్నారు. ఓవరాల్ గా ఉన్న 62 మంది ఎమ్మెల్యేల్లో ఒరిజినల్ గా 30-35 మంది మాత్రమే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినట్టు సిఎల్పి సమావేశంలో జరిగినటువంటిది, ముఖ్యమంత్రి ఎన్నిక సమయంలో జరిగినటువంటి దాంట్లో కూడా పక్కన 30-35 మంది పక్క రేవంత్ రెడ్డి ఉండాలన్నారు. మిగతా వాళ్ళంతా కొందరు ఇంకొకరి పేరు సూచించారు, కొందరు హైకమాండ్ నిర్ణయానికి వదిలేశారు. హైకమాండ్ ఫోర్స్ తోటి ఉన్నటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో విత్ ఇన్ ద కాంగ్రెస్ లో చర్చ. దానికి సంబంధించినటువంటి నిన్న రాజగోపాల్ రెడ్డి గారు అన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ పడ్డారు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఏంది, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ముఖ్యమంత్రి తోటి మిగతా నాయకులంతా రాజీ పడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా రాజీ పడ్డారు. విత్ ఇన్ ద పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ సమాచారం. ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీ పడలేదు భవిష్యత్తులో, దానికి సంబంధించినటువంటి అంశం. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్ ప్రతి అంశం మీద విలువై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఉన్నటువంటిది. నిన్నగాకమన్నా చెప్పినటువంటిది గుత్తా అమిత్ రెడ్డికి, అదే విధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి జీవోలు ఇస్తే కూడా వాళ్ళు బాధ్యత తీసుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. హైకమాండ్ చెప్పి ఆపిచ్చినట్టు తెలుస్తుంది. డైరెక్ట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో డైరెక్ట్ మీడియాతో కూడా అన్నటువంటి వ్యాఖ్యలు ఉన్నటువంటి. ఇటువంటి సందర్భంలో పార్టీ మారినటువంటి వాళ్లకు పదవులు ఇట్లా జీవోలు ఇచ్చేయడం అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటిది కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఈ హైడ్రా తోటి కూడా ఏంది, విత్ ఇన్ ద హైడ్రా తోటి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన పోతుంటే బయటికి ఓకే అంటున్నారు, కానీ ఇంటర్నల్ గా మొత్తం ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే పోతున్నాయి. పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళే ఇన్నాళ్ళు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పట్టాలే, కోటపల్లి రాజీవ్ నగర్ అని పెట్టినటువంటి పట్టాలు కూడా నోటీస్ ఇవ్వకనే కూల్ చేస్తున్నటువంటి కొన్ని నోటీస్ ఇస్తారు, కొన్ని నోటీసులు ఇవ్వట్లేదు. ఇప్పటివరకు హైదరాబాద్ తోటి ఏంది అంటే సంవత్సరం కూడా తిరక్క ముందే
జరిగేటువంటి అనూహ్య పరిణామాల కింద ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్టేటస్ని బట్టి చూడొచ్చు అంటారా? ఏమన్నారు? సంవత్సరం కూడా తిరక్క ముందే కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్ దీన్ని ఎలా చూడాలంటారు? అదే మరి సంవత్సరం తిరగక ముందే కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మొదలైందనే అనుకోవాలి. ముఖ్యమంత్రి మార్పు విషయం ఇప్పుడు 8 నెలలకి ఎందుకు చర్చకు వస్తుందండి? ఇది ముందు నుంచి అంటున్నదే, కాంగ్రెస్ పార్టీ వస్తే ముఖ్యమంత్రులు మారుతారు అంటే మా దాంట్లో మార్చలేదు అనేది. సరే కొన్ని చోట్ల మార్చకపోవచ్చు, జరిగింది. ఇప్పుడు కర్ణాటకలో అదే విషయం, కర్ణాటకలో అదే ముఖ్యమంత్రి మార్పు విషయం చర్చ జరుగుతుంది. ఒక మంత్రి కర్ణాటకలో చెప్పారు, సన్యాసులు ముఖ్యమంత్రి హోంమంత్రి, నేను ముఖ్యమంత్రి పదవి వస్తే నేను ఎందుకు తీసుకోను అని చెప్పి. ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా. సాక్షాత్ ఒక ఎమ్మెల్యే మంత్రి పదవి ఆశిస్తున్న ముఖ్యమంత్రి మీరు భవిష్యత్తులో అవుతారు అంటే ఏమనుకోవాల్సినటువంటి అవసరం ఉంది? అప్పుడే విత్ ఇన్ ద పార్టీలో చర్చ, ఇది ఒక్కటి బయటపడింది. ఇంకొక పోతుంటే టైం బీయింగ్ ఎందుకు ఒకటేమో ఇంటర్నల్ పాలిటిక్స్ అట్లా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మేనేజ్ చేయలేనటువంటి సిచ్యువేషన్ కు ఇప్పుడున్న ప్రభుత్వానికి వచ్చింది. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోతున్నారు. ఆర్థికంగా రోజంత సంక్షోభంలోకి పోతున్నటువంటి సందర్భంలో ఏం చేయాలి? నిరంతరం ప్రశ్నలు వస్తాయి. రైతు రుణమాఫీ కావచ్చు, నెక్స్ట్ రైతు బంధు కావచ్చు, నెక్స్ట్ పెన్షన్లు పెంపు 4,000 పెంచుతా అన్నారు. ఇటువంటి అన్ని ఏంటంటే నెల పోతా ఉంటే ప్రెషర్స్ పెరుగుతుంటాయి. ఆర్థికంగా ఆదాయం పెంచుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నది. అటువంటి సందర్భంలో ఈ రాజకీయ సంక్షోభం ఒకటి ముందరేస్తే దాని మీద ఇవన్నీ కొట్టుకోబోతాయి అనే ఒక వ్యూహము